సుపరిపాలనకు ఏడాది పూర్తి పీడ విరుగుడు అయి సంవత్సరమైంది. జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు నెల్లూరు నగర కార్యాలయంలో రంగవల్లుల అలంకరణ. కూటమి అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించి ఏడాది పూర్తయిందని, వైసీపీ ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలకు పీడ విరగడయి సంవత్సరమైందని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు. బుధవారం నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్న జనసేన నగర కార్యాలయంలో కృష్ణా, పెన్నా, డెల్టా రీజనల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి ఆధ్వర్యంలో వీర మహిళలు భారీగా చేరుకున్నారు. రంగవల్లులు అలంకరించి సంక్రాంతి పండుగ వాతావరణం తలపించేలా చేశారు. ఈ సందర్భంగా జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు మాట్లాడుతూ, జనసేన అధిష్టానం ఆదేశాల మేరకు పీడ విరగడై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చీడపీడలన్నీ తొలగిపోయి సంక్రాంతి పండుగ వాతావరణం మొదలై ఏడాది గడిచిందన్నారు. అక్రమాలు అన్నీ చేసిన వైసీపీ నాయకులు ఈరోజు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గర్వించేటట్లు చేస్తున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయతీలను అభివృద్ధికి దిశగా నడిపిస్తున్నారని, మారుమూల గ్రామాల రోడ్లు సైతం బాగుపరిచారన్నారు. ఈ హైమా, రేవతి, వాణి, శ్రీమతి మల్లిక, పద్మ, శ్రీమతి భారతి, సుస్మిత, శ్రీమతి రమణమ్మ మరియు జనసేన నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి శనివరపు అజయ్ బాబు, జనసేన నేతలు రాము, వెంకటరమణ, బాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా నగర పార్టీ కార్యాలయానికి జనసేన నేతలు, కార్యకర్తలు రావడంతో కోలాహలం వాతావరణం నెలకొంది. जिंदाबाद जनसेना पार्टी, जिंदाबाद जिंदाबाद जनसेना पार्टी, जिंदाबाद जिंदाबाद जनसेना पार्टी, जिंदाबाद जिंदाबाद जनसेना पार्टी, जिंदाबाद पवन कल्याण गारी नायकत्व वर्धिल्लाలి, पवन कल्याण गारी नायकत्व वर्धिल्लाలి, पवन कल्याण गारी नायकत्व वर्धिल्लाలి, जिंदाबाद जनसेना पार्टी, जिंदाबाद जिंदाबाद जनसेना पार्टी, जिंदाबाद जिंदाबाद जनसेना पार्टी, जिंदाबाद जनसेना पार्टी, जिंदाबाद जनसेना पार्टी, वर्धिल्लाలి वर्धिल्लाలి पवन कल्याण गारी नायकत्व वर्धिल्लाలి, वर्धिल्लाలి वर्धिल्लाలి पवन कल्याण गारी नायकत्व वर्धिल्लाలి, जिंदाबाद जनसेना पार्टी, जिंदाबाद जिंदाबाद जनसेना पार्टी, जिंदाबाद वर्धिल्लाలి वर्धिल्लाలి पवन कल्याण गारी नायकत्व वर्धिल्लाలి, वर्धिल्लाలి वर्धिल्लाలి पवन कल्याण गारी नायकत्व वर्धिल्लाలి. సుమన్ నమస్కారం. ఈరోజు మనం జూన్ 4వ తారీఖున సుపరిపాలన మొదలై ఏడాది, పేడ విరగడై ఏడాది నేటితో ఖచ్చితంగా మనం 5 సంవత్సరాల పాటు ఒక దుష్టుడి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం కనీసం ఒక 15 నుంచి 20 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడి వెనక్కిపోయి ఛత్తీస్గఢ్ కంటే చితకబడిపోయాం. బీహార్ కంటే చాలా దారుణమైన స్థితిలో ఈరోజు మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అటుపక్క నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఎన్నికల్లో దిగి ఈసారి కూటమి 164 పైచిలకు స్థానాలని కైవసం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే 90% పైగా రిజల్ట్స్ సంపాదించి ఈరోజు కూటమికి ఎనలేని విజయం తీసుకొచ్చిన రోజు జూన్ 4వ తారీఖు. అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్న 21 సీట్లకి 21 సీట్లు, 2కి 2 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని ఇది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చూడనటువంటి అత్యున్నతమైన గెలుపు. ఇంకా ఎప్పటికీ ఏనాటికి ఎవరు గెలుచుకోలేనంత గెలుపు గెలిచిన పార్టీ జనసేన పార్టీ. రానున్న రోజుల్లో ఇంకా మేము పూర్తిగా జనసేన పార్టీతో ఇంకా ప్రజలకి ఇంకా ఎన్నో అభివృద్ధి ఫలాలని తీసుకుంటూ వెళ్తాం. అదేవిధంగా జూన్ 4వ తారీఖు ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఈరోజు జనసేన పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ఉదయాన్నే మా వీర మహిళలచే
ఈడ ముగ్గులన్నీ వేసుకొని ముగ్గులు పోటీ నిర్వహించుకొని ఈరోజు సంబరాలు జరుపుకున్నాం. అదేవిధంగా సాయంత్రం మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తర్వాత వీర మహిళలు అందరితో కలిసి ఈరోజు బాణాసంచి పేల్చుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో మనం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జనసేన పార్టీ తీసుకున్న మినిస్ట్రీలు ఫారెస్ట్, పంచాయతీరాజ్, అదేవిధంగా సివిల్ సప్లైస్ మరియు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖల్లో తనదైన శైలిలో ప్రతి ఒక్క నాయకుడు మాకు పనిచేస్తూ జనసేన పార్టీకే తలమానికంగా పనిచేస్తూ రానున్న రోజుల్లో ఇంకా ఎంతో పురోభివృద్ధి చేసే దిశగా ముందరకెళ్ళేటట్టు పవన్ కళ్యాణ్ గారు అది మిగతా మా జనసేన పార్టీ మంత్రులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు, కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో మిగతా 19 మంది ఎమ్మెల్యేల నాయకత్వంలో ఇంకా జనసేన పార్టీకి బలంగా క్షేత్రస్థాయిలో ఇంకా ముందరికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా రానున్న గత 30 సంవత్సరాల వరకు జనసేన కూటమి ప్రభుత్వమే ఉంటుందని చెప్పి ఈ ఘంటాపథంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై జనసేన. జై జనసేన.